ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడే నేను చెప్పిన ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్గా మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా బెంగళూరుకి వచ్చి ఓలా, ఊబర్ కావచ్చు, అలాగే ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, డ్రైవర్గా వచ్చిన వాళ్ళు, ఓలా, ఊబర్ ఓన్గా కార్స్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు. ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు టెర్మినల్ 2కి మనము డ్రాప్ చేసిన వెంటనే బయటికి ఎలా వెళ్ళాలి, అలాగే ఓలా, ఊబర్ పికప్ పాయింట్కి ఎలా వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసి ప్రైవేట్గా ఎలా పికప్ చేసుకోవాలనేది మంచిగా వివరించి చెప్పాను. అలాగే బెంగళూరులో మార్నింగ్ టైంలో ఎలా ట్రాఫిక్ ఉంటుందని కూడా చూపించాను. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో నా మ్యాట్రిక్ యాప్ తోలుతుంటాను. ఈరోజు ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నైట్ డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. నైట్ డ్యూటీ అంటే ఈరోజు మార్నింగ్ చేసిండే ఎర్నింగ్స్ మాత్రం కౌంటింగ్ ఉండవు. అవి కూడా మనం లెస్ చేసి నెక్స్ట్ రోజు మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది విషయము. ఈరోజు ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 31వ తేదీ శుక్రవారం 1వ నెల 2025. ఇప్పుడు వచ్చేసి ముందుగా 0 కిలోమీటర్ చేసి డ్యూటీని స్టార్ట్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసినాను. ఇప్పుడు డీజిల్ వచ్చేసి 4 పాయింట్లు ఉంది. 0 కిలోమీటర్ అయితే చేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ ఆన్ చేసే ముందుగా ఈరోజు మార్నింగ్ చేసిండేటివి అనేది ఎంత ఉన్నాయో చూసుకొని దాంట్లోనే మళ్ళీ రేపు కౌంటింగ్ చేసేటప్పుడు అనేది లెస్ చేయాలన్నమాట. ఇప్పుడు ముందుగా వచ్చేసి ర్యాపిడోలో చూద్దామంటే, ర్యాపిడోలో చూడొచ్చు 31 అయితే అంటే ఈరోజు ఒక బుకింగ్ చేసినాము 442 రూపాయలు చేసినాము. ఇది విషయము. ఓలాలో చూసినట్లయితే ఈరోజు 31వ తేదీ 2033 రూపాయలు చేసినాము. బుకింగ్స్ వచ్చేసి 5 బుకింగ్లు చేసినాము. దీనిలో అనేది మళ్ళీ రేపు లెస్ చేయాలి. మనము వీడియో అప్లోడ్ చేసే ముందుగా కౌంటింగ్ అప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఓలానే ఆన్ చేద్దామండి. మన సబ్స్క్రిప్షన్ ప్లాన్ 3 రోజులకు అలాగే ఉంది. ఓలా అయితే ఆన్ చేసినాను. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేస్తున్నాను. ర్యాపిడో కూడా ఆన్ చేసేసినాను. ఏదన్నా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. దానికన్నా ముందుగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూద్దామండి. ఇంకా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందన్నది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ రివార్డ్స్ లేకపోతే వస్తుంది, ఇన్సెంటివ్స్లోకి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఓకే చూడొచ్చు. ఇంకా ఎక్స్పైరింగ్ జోన్ 2 days. ఇంకా మనకు 2 రోజుల వరకు ఉంది. ఇది విషయము. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. సర్జు మాత్రం చాలా ఎక్కువనే ఉంది. 2.2x ఉంది, 1.7x ఉంది. నేనున్న చోట కొంచెం ముందుకు వెళ్తే కన్నా 1.5 కిలోమీటర్ అట్లా 2.2x, దాని తర్వాత 1.5x ఉంది. చూద్దాం బుకింగ్స్ వస్తాయి రాదా అనేది. డ్యూటీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఖచ్చితంగా 30 minutesకో 20 minutesకో డ్యూటీ వచ్చింది. అంతగా ఐడియా లేదు. తీసుకున్నాను. మళ్ళీ వెంటనే ఇంకో బుకింగ్ వచ్చింది, మళ్ళీ వెంటనే బుకింగ్ వచ్చింది. అంటే ఇంకా డ్రాప్ చేసే ముందుగానే మనకు అడ్వాన్స్ బుకింగ్స్ అని వచ్చేసినాయి. అందుకని చెప్పేసి నేనైతే చూపించలేకపోయినాను. ఇప్పుడు వచ్చేసి మనం 3 బుకింగ్లు చేసినాము. 3 బుకింగ్లు ఒకసారి చూద్దామండి. మనకు వచ్చేసి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 9:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 281 రూపాయి. మనకు వచ్చేసి 263 రూపాయల 38 పైసలు ఇచ్చినాడు. ఓలా కమిషన్. వాడు లోఫర్ నా కొడుకు, రీఛార్జ్ చేసినా కూడా తీసుకుంటున్నాడు. గలీజ్ నా కొడుకు. ఎప్పుడు అక్కయ్య నా కొడుకు ఎప్పుడు రోగం వచ్చి కుష్టి రోగం వచ్చి ఇట్లా అడకదినాలి నా కొడుకు. 44 పైసలు తీసుకున్నాడు. ఏదో బుకింగ్ వచ్చి మళ్ళీ పాకడ 150 రూపాయలు ఓడిపోతాడు దానికి. ఇంకా జిఎస్టీ వచ్చేసి అదే థర్డ్ పార్టీస్ 17 రూపాయల 18 పైసలు తీసుకున్నాడు. ఇది విషయము. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:53కి వచ్చింది. బాగా యాదప్ప వస్తుంది, మళ్ళీ అదే వచ్చింది. పికప్ చేసుకునేది వచ్చేసి గొట్టెకేర. ఆ డ్రాప్ వచ్చేసి అశోక్ నగరం. దాని తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది, రెండో బుకింగ్ 10:44కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 267 రూపాయలు. మనకు వచ్చేసి 259 రూపాయల 49 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:44కి వచ్చింది. పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అశోక్ నగర్ అని చూసింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ యాడుంది, అశోక్ నగర్ యాడుంది? వామ్మో, ఏమో అశోక్ నగర్లో పికప్ చేసుకున్నాను. ఆడ కూడా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఉందేమో మనకు తెలియదు కదా. డ్రాప్ వచ్చేసి జేపీ నగర్. ఈ విషయము. మళ్ళీ 3వ బుకింగ్. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ అయిపోయింది. పికప్ వచ్చినది వచ్చేసి 11:13కి వచ్చింది. 7 కిలోమీటర్లు కోసామి ఎవరు వస్తారు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 333 రూపాయలు తీసుకున్నాను. 33 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 308 రూపాయల 85 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడ్ అను. ఇట్లా తలకాయలు తింటుంది. ఇది
వీడియో తీసేటప్పుడు ఇట్లుంటుంది మెంటల్ టెన్షన్. అంటే ఒక పక్క ఎర్నింగ్స్ బిజినెస్ ఇట్లా వీడియో తీయాలంటే ఇట్లుంటుంది మెంటల్ టెన్షన్. మీకు తెలియాలని చెప్పేసి ఇది కూడా యాడ్ చేశారు చూడండి ఎట్లుంటుంది అదే మెంటల్గా మా జీవితం. బా కూల్ వంశీ, కూల్ కూల్. అబ్బా డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చి 333 రూపాయలు. మనకు వచ్చేసి 308 రూపాయల పాయింట్ 85 పైసలు ఇచ్చినాడు. సో జిఎస్టీ అదే సరే ఓలా నెట్ కమిషన్ వచ్చేసి 70 పైసలు తీసుకున్నాడు. నాకు ఎప్పుడో సార్ కుష్ఠరోగం వస్తుందిలేండి. థర్డ్ పార్టీ అంటే జిఎస్టీ ఇవన్నీ కలిపి 23 రూపాయల పాయింట్ 45 పైసలు తీసుకున్నాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ చేయడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:13కి వచ్చింది. పికప్ వచ్చేసి జయనగర్, డ్రాప్ వచ్చేసి గోపాలపుర బిన్నీపేట లూలు మాల్ దగ్గర ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడే డ్రాప్ అయిపోయింది జస్ట్. అయితే ఇది బిల్ వచ్చేసి 333 రూపాయలు, అంటే ఆమె 360 రూపాయలు చేసింది, మిగతా టిప్ అన్నట్టు ఇది విషయము. సో ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, అదే వస్తున్నాయి. సారీ మనకు వర్త్ అనిపిస్తే తీసుకుంటాం కదా, వర్త్ కాదనిపిస్తుంది కాబట్టి తీసుకోవట్లేదు, ఇది విషయము సరేనా. మనది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నప్పుడు మనకి దానికి ఒక రిసిప్ట్ వస్తుంది, దాన్ని కూడా మళ్ళీ చూద్దామండి. ఆ రిసిప్ట్లో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ అనేది సరేనా. ఇప్పుడే అందిన తాజా వార్త విషయం ఏంటంటే టయోటా ఇటియోస్ బంద్ అయింది కదా మనకి, అంటే కంపెనీ నుంచి వదులుతాం లేదు. సో దాని ప్లేస్లో మనకి మోల్డర్ వెహికల్ అని చెప్పేసి మోల్డర్ కార్ 5 సీటర్ సో రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే వదులుతారంట. అది వచ్చేసి సిఎన్జి ప్లస్ పెట్రోల్. దాని కాస్ట్ వచ్చేసి 10 లక్షల లోపల ఉంటుంది. సో అది ఇంకా అప్రూవల్ రాలేదంట గవర్నమెంట్ నుంచి. సో రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఔరంగాబాద్ దగ్గర ఏమో రెడీ అవుతున్నాయంట అది. సో బండి అయితే సూపర్ ఉంటుందంట. దాని మైలేజ్ కంపెనీ నుంచి చెప్పినది అయితే కినా 27-25 చెప్పినారంట. సో చూద్దామండి. మోల్డర్ వస్తే కినా బండి పర్ఫార్మెన్స్ బాగుందంటే కినా ఖచ్చితంగా నేనైతే తీసుకుంటాను. టయోటాలో వస్తుంది కాబట్టి సిఎన్జి వెహికల్, టయోటా స్పేర్ పార్ట్స్ ఏదైనా కానీ చాలా బాగుంటాయి అనమాట. నేనైతే తీసుకుంటా. కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసేది మేలు అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. కొంచెం హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మోల్డర్ వెహికల్ పేరే చాలా బాగుంది. అసలు మోల్డర్ అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఏదో మోడల్ సూపర్ మోడల్ అన్నట్టుంది. సో మోల్డర్ కార్ పేరు వచ్చేసి 5 సీటరే, చాలా అంటే చాలా బాగుంటుంది అంట మోడల్ కూడా. నాకు తెలిసి అది ఇటియోస్ ప్లేస్లో దాన్ని వదులుతున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడే మనకి తాజా వార్త అందింది. కస్టమర్ చెప్పినాడు, ఆయన టయోటా సంస్థలోనే పనిచేస్తాడు, ఆయన మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటాడు, ఇది విషయము. సో నేను వచ్చేసి ఇప్పుడు శాటిలైట్ ఇదేది దాని పేరే గుర్తు కదప్ప, మైసూర్ రోడ్లో శాటిలైట్ బస్ స్టాండ్, నేనమ్మా శాటిలైట్ టౌన్ దగ్గర ఉన్నాను. సరే నీ తెర్ర ఏం మాట్లాడుతున్నా అర్థం కాకుండా అయిపోతుంది. శాటిలైట్ టౌన్ దగ్గర ఉన్నా ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే నిన్న, ఇది విషయము. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయిపోయింది. కెంగేరి శాటిలైట్ టౌన్ దగ్గర నుంచి అయితే వచ్చేసిన నేను. సో వచ్చి కరెక్ట్గా మెజెస్టిక్ బస్ స్టాప్లో డ్రాప్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ పికప్ వచ్చింది. సో కస్టమర్ని పికప్ చేసుకునేకి ఏం జరిగిందంటే, సో నేను కొంచెం ముందుకు వచ్చినాను, కస్టమర్ వెనకాల లొకేషన్ వేసినాడు అనమాట. సో ఆల్రెడీ మన బండిలో కస్టమర్ ఉన్నాడు కాబట్టి నేను ముందుకు వచ్చే డ్రాప్ చేయాలా. సో వాళ్ళని కొంచెం ముందుకు రమ్మంటే రాలేదు. సో మళ్ళీ తిప్పుకోబోల్సి వచ్చింది. ఒకసారి చూడండి, జస్ట్ ఒక 1.1 కిలోమీటర్ ఉంటుంది. ఇట్లా రౌండ్ వేసుకొని రావాలన్నమాట. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు పోయేసి ఆంధ్ర బస్ స్టాప్ వస్తుంది, దాని దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు ప్రైవేట్ బస్సులు ఉంటాయి, అక్కడ పోయి పికప్ చేసుకోవాలి కస్టమర్ని. దానికోసం ఎన్ని తిప్పలు పడాల్సిన వస్తుంది చూడండి. మార్నింగ్ కరెక్ట్గా 5 అవుతాను టైము. సో 5 గంటల సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఈ ట్రాఫిక్ది తెలియాలి కదా. సో తెల్లవారుజామున 5 గంటల కాడ కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనే విషయం గురించి సో నేను ఇదైతే యాడ్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఎలా దూరుతుంటారు ఆటోస్ కావచ్చు, మన క్యాబ్ కావచ్చు, 2 వీలర్లు కావచ్చు, మామూలుగా ఇప్పుడు బస్సులో దిగి వచ్చిన వాళ్ళు, అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు బస్సులు ఎక్కడానికి ఎలా దూరుతుంటారు అనేది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఈ ప్రైవేట్ బస్సులలో సగం ట్రాఫిక్ చేసేస్తారు చూడండి, మీరు బాగా మీకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, ఎందుకంటే చాలా లెంత్ ఉంటుంది కాబట్టి వీడియో. సో మీకు కూడా బోర్ కొట్టకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను.
కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాము. సో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి 10 నిమిషాలు వెయిట్ చేసినాను. 10 నిమిషాలు అయిన తర్వాత కూడా సో అంతా రౌండ్ వేసుకొని వచ్చిన తర్వాత కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుంది. సో ఆటోలు కావచ్చు, టూ వీలర్లు కావచ్చు, కార్లు కావచ్చు ఎలా అడ్డం దూడతారు అనేది మీకు బాగా అర్థమవుతుంది. టూ వీలర్ అంటే తక్కువలే అండి. సో ఆటోలు, కార్లు ఎలా దూడతారో అలాగే మనుషులు ఎలా అడ్డమవుతారు అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కర్ణాటక అవుట్ స్టేషన్ వే బస్సులు అన్నీ లోపల ఉంటాయి. డిపో వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి లోకల్ బస్సులు, BMTC బస్సులు. సో ఒకసారి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి APSRTC బస్సు ముందర పోతుంది. సో ఆటోలు అన్నీ అడ్డం వస్తున్నాయి. ఆయన అయితే తర్వాతకి బ్రేక్ కొడుతున్నాడు. సో మీకు ఈ వీడియో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొత్తగా వచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో తెల్లవారుజామున కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది మీకు బాగా అర్థం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని యాడ్ చేశాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇందాక ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అని చెప్పాను కదా. ఇందాక రెడ్ కలర్ బస్ ఉంది. సో ఇక్కడి నుంచినే అనమాట వీడియో తీసింది. ఒకసారి చూడండి ఇప్పుడు కానీ ఎంత ట్రాఫిక్ ఉందనేది. తగ్గదనమాట. సో ఇంకా ఒక 2-3 అవర్స్ ఇలాగే ఉంటుంది. మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది. ట్రాఫిక్ అయితే బీభత్సంగానే ఉంటుంది. సో మీకు బోర్ కొడుతుందని చెప్పి ఉద్దేశంతో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన వీడియోని ఎత్తిగిన. చాలా స్లో అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి అనమాట. సో అందుకే ఇంకా అదంతా పెద్ద లెంత్గా ఉంటుంది వీడియో. అందుకోసం అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను. నైట్ అంతా బుకింగ్స్ కొంచెం దారుణంగానే ఉన్నాయి, కానీ పర్లేదు అట్లా చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి మనకి రిజర్వేషన్ బుకింగ్ వచ్చింది ఓలాలోనే, ఎయిర్పోర్ట్ బుకింగ్. సో చూడొచ్చు టైమింగ్ పెట్టినారు 5:45కి పెట్టినారు. ఇక్కడ పక్కనేను ఎందరు ముందు చూద్దామండి. సో అక్కడి నుంచి ఖాళీ బండే రాల్సి ఉంటుంది, కానీ పోవాలి. ఒకవేళ వెంటనే బుకింగ్ వచ్చిందంటే వెయిట్ చేస్తాను. 3 minutes 850 meters చూస్తుంది. పోయి లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి 3 minutes చూస్తుంది. ఆల్రెడీ 5:43 అయితే టైం వచ్చేసి. చూడండి ఇందాక 5 గంటలగా ట్రాఫిక్ ఎలా ఉందో అని చూసినారు కదా. సో ఇప్పుడు నేనైతే పికప్ చేసుకొని కస్టమర్ని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మెజెస్టిక్ వచ్చినాను. సో మెజెస్టిక్లో ఇంకా ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా 6:35 అవుతుంది సమయము. సో ఒకసారి ఎంత ట్రాఫిక్ ఉందనేది మీరే చూడండి ఒకసారి. అన్ని బండ్లు వచ్చేసి ఒకేసారి దూరేస్తాయి, మొత్తం జామ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక వైపు వచ్చేసి ట్రైన్లు వచ్చింటాయి, ఇంకొక వైపు వచ్చేసి తెల్లవారుదామున ప్రైవేట్ బస్సులు వచ్చింటాయి. సో గవర్నమెంట్ బస్సులు కూడా అవుట్ స్టేషన్ నుంచి వచ్చింటాయి. సో హైదరాబాదు, విజయవాడ, కర్నూలు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులు అన్నీ వచ్చింటాయి అనమాట మిక్స్. సో ఇంకొక సైడ్ ఏమంటే ట్రైన్ వచ్చింటుంది. అలా అని చెప్పేసి క్యాబ్లో పక్క, ఆటోలో ఒక పక్క, బస్సులో పక్క, ట్రక్లో పక్క అన్నీ పోయి ఇరకపోతాయి అనమాట. సో ఎంత సమయం పడుతుంది ఇక్కడ కూడా మీరు చూడండి. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేద్దామండి. మీరు బాగా గమనించవచ్చు, నిలబెట్టి మూవ్ చేస్తున్నారు. చాలా సమయం అంటే చాలా సమయం పట్టింది ఇక్కడైతే. నాకు ఇక్కడే దాదాపు అంటే 12 నిమిషాలు 13 నిమిషాలు వేస్ట్ అయింది. జస్ట్ ఒక 200 meters క్రాస్ అవడానికి మెజెస్టిక్ నుంచి. సో సర్కిల్లో కొంచెం ముందుకు వస్తే కానీ ఆనందరావు సర్కిల్ వస్తుంది. ఆనందరావు సర్కిల్ పైన ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ మీద పోతున్నాను నేను వచ్చేసి. సో చూసినారు కదా ఎంత ట్రాఫిక్ ఉందనేది. మళ్ళీ టోల్ దగ్గరికి వస్తే టోల్ దగ్గర కూడా ట్రాఫిక్. సో ఇక్కడ కూడా మనకి ఒక్కొక్కసారి చాలా సమయం అనేది వేస్ట్ అవుతుంది, కానీ ఈరోజు చాలా బెటర్ అనుకోవాలా చెప్పాలంటే. సో జస్ట్ ఒక 2 minutes నుంచి 3 minutes లోపలే మనం పాస్ అయినాము. సో ఇక్కడ ఈ టోల్ ఛార్జ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ టోల్ 115 రూపాయలు. సో మనకి మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి 4 గంటలకు అట్లా వస్తుంది. ఫుల్ హెవీ అంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, ఇక్కడి నుంచి పోయేటప్పుడు కావచ్చు. సో ఈ సమయంలో కొంచెం మనము దగ్గర అంటే ఇప్పుడు సమయం 7:10 అట్లా అవుతుంది అనమాట. కాబట్టి మనకి ట్రాఫిక్ అనేది కొంచెం చాలా బెటరేను. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ ఫాస్టాగ్లో రీఛార్జ్ అనేది కంపల్సరీగా స్టాక్ పెట్టుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తున్నాను, ఎప్పుడన్నా టోల్ పాస్ అయ్యేటప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో
సో బిఫోర్ ఇంకా ఒక 10 నిమిషాలు ఉన్నట్లే రీఛార్జ్ అనేది చేసుకోండి. లేదంటే గిన కొన్ని బ్యాంక్స్ అనేది ఇమీడియట్లీ యాక్టివేట్ అవ్వవు, రీఛార్జ్ చేయనట్టు మెసేజ్లు కూడా రావన్నమాట. అందుకోసమని మీకైతే నేను ముందునే చెప్తున్నాను, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాము. డ్రాప్ వచ్చేసి టెర్మినల్ 2లో చేస్తున్నాను. సో ఎక్కువ శాతం అయితే మార్నింగ్ టైంలో నాకు వచ్చినంత వరకు అన్నీ టెర్మినల్ 2లోనే అవుతాయి. సో టెర్మినల్ 1లో చాలా రోజులు అయితే అంత పోక నేనైతే ఎగిన. సో చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ కూడా. ముందరకు పోయి నిలబెట్టేసేలా. కొంతమంది అయితే ఇంకా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు, లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా. కొంతమంది సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వీళ్ళైతే పో అంటుంటారు. అయినా కూడా అలాగే వాళ్ళు కొంచెం మూవ్ చేసుకుంటా సైడ్ నిలబెట్టేసుకుంటారు అనమాట. చూడొచ్చు ఒక్కొక్కసారి అయితే రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ రోడ్లో కూడా ఆ పక్క కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, బెటర్ అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి మనం కస్టమర్ని అయితే దింపేద్దాం. సో కస్టమర్ని దింపేసిన తర్వాత మనం తిరిగ్గా మాట్లాడుకుందామండి. ఇంకా 1232 అంటే మనకి 1250 రూపాయలు ఇచ్చినారు, చిల్లర ఏమి ఇప్పించుకోలే. సో డ్రాప్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. జస్ట్ ఇందాక డ్రాప్ అయిపోయింది మనకి. ఏంది 50 రూపీస్ మైనస్ అంట, నాకేం అర్థం కావట్లేదు దాంతో ఎందుకు కానీ. సో మనకి ఇప్పుడు వచ్చేసి వచ్చింది బుకింగ్ చూద్దామండి. పికప్ వచ్చినది వచ్చేసి 5:45కి వాళ్ళు షెడ్యూల్ చేసిన టైము, కానీ మనం 6 గంటలకు పికప్ చేసుకున్నాము. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 45 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 16 మినిట్స్. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1232 రూపాయలు. మనకు వచ్చేసి 1041 రూపాయ 0.39 ఇచ్చినాడు. టోటల్ వచ్చేసి టోల్తో సహా కలిపేసి 1100 ఏందో అడ్డం వచ్చేస్తుంది 1156 రూపాయల 0.39 ఇచ్చినాడు. ఈ అమ్మనా బూతులు దింగు. మనకు వచ్చేసి టోటల్ అంటే టోల్ గేట్తో సహా కలిపి 1156 రూపాయల 0.39 ఇచ్చినాడు. సో నెట్ ఓలా కమిషన్ వచ్చేసి 72 పైసలు. నా కొడుకు ఎప్పుడో రోజు కుష్ఠరోగం వచ్చి న్యూస్ వస్తుంది అంతా నా కొడుక్కి, అట్లా కాదు. మళ్ళీ థర్డ్ పార్టీ తీసుకొచ్చేసి 74 రూపాయల 0.89. ఇది విషయము. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:45కి వచ్చింది. పికప్ వచ్చేసి ఏజీఎస్ లేవుట్ ఉస్కేరల్లి పికప్. డ్రాప్ వచ్చేసి బ్లాక్ దేవనల్లి ఎయిర్పోర్ట్. ఇంకా దేవనల్లి అంటే అంత ఎయిర్పోర్ట్, ఇది విషయము. సో బుకింగ్ అయితే ఏది రాలేదు. 4 to 6 చూస్తాను బండ్లు అయితే ఎగిన. ఏదైనా వస్తే చూద్దాం, మిగతా కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను. డ్రాప్ అయితే చేసేసినాం కదా. సో మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి బాగా గమనించండి, కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. సో మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. చాలా వరకు అయితే టెర్మినల్ 2లో డ్రాప్ చేసిన వెంటనే టెర్మినల్ 2లోనే మళ్ళీ పికప్ వస్తే చాలామంది పోయేది 4 కిలోమీటర్లు, వచ్చేది 4 కిలోమీటర్లు, టోటల్ 8 కిలోమీటర్లు చుట్టుకొని వస్తారు. సో కొత్తగా వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో షార్ట్లో ఎలా పోవాలని నేను చూసా. షార్ట్ అంటే షార్ట్ ఏం కాదు, మామూలుగా వాళ్ళు వేసిండేది అందుకోసం అనమాట. ఇక్కడ డ్రాప్ చేసిన వెంటనే మనం కింద పార్కింగ్ వెళ్ళడానికి, సో యాప్స్ అంటే ఓలా ఊబర్ యాప్స్కి పికప్ చేసుకోవడానికి మనకి పికప్ పాయింట్ అనేది సపరేట్ ఉంటుంది. సో దానికోసం అనేది మనకి ఇక్కడే ఈ కొంచెం ముందుకు వెళ్తే కానీ రైట్ సైడ్కి ఉంటుంది. రైట్ సైడ్ దగ్గర ఫ్లైఓవర్ మీద పోతే కానీ మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మనం పైన ఉన్నాం హైట్లోనూ. ఇక్కడ బాగా గమనించేసి మీరు, సో బోర్డు కనిపిస్తుంది కదా. సో పార్కింగ్ టెర్మినల్ 2లో పార్కింగ్కి సో ముందర రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు బాగా గమనించండి. కానీ మీరు మధ్యలో ఇక్కడ ఎక్కడేగా నిలబెట్టద్దండి, ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ పోలీసులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ నిలబెడితే అక్కడ వచ్చి ఫస్ట్ టైం చెప్తారు. ఇనలేదనుకోండి, ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ ఒకసారి చెప్తారు, సైరన్ ఇస్తారు. వినకపోతే గిన సో ఫైన్ అనేది ఖచ్చితంగా రాస్తారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు, అది ఆర్మీ వాళ్ళు. సో వీళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు అనమాట. సో లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చేసి మనకి టెర్మినల్ 1. సో టెర్మినల్ 1 పోవాలంటే కానీ మళ్ళీ మనం చుట్టుకొని రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఈజీ వేలో కొత్తగా వచ్చినప్పుడు మీకు ఏం అర్థం కానప్పుడు అర్థమయ్యేలాగా మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో మీరు మరి ఫ్లైఓవర్ మీద అక్కడ రైట్ సైడ్ తీసుకున్నాం కదా, రైట్ సైడ్ తీసుకుంటే కినా సో ఇలాగ కొంచెం ముందు రండి. లెఫ్ట్ సైడ్లో మాత్రమే వెళ్తుండండి, రైట్ సైడ్ వెళ్ళకండి. రైట్ సైడ్ వెళ్తే కినా సో కింద అండర్ పాస్లో పోతాం అనమాట. అక్కడ మనము ప్రైవేట్గా ఎవరినైనా కస్టమర్లు వస్తే కినా పికప్ చేసుకోవడానికి కదనమాట. కింద డౌన్ పోతే కినా సో లెఫ్ట్ సైడ్ వస్తే కినా సో ముందు ఈ బ్రిడ్జి ఎండ్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలి. మనం స్ట్రైట్ వెళ్ళకూడదు. స్ట్రైట్ వెళ్తే విఐపి పికప్ పాయింట్ ఉంటుంది అనమాట. సో విఐపీస్ అంటే ఇంకేముంది, లగ్జరీగా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటారు. సో వాళ్ళు మీ పికప్ చేసుకునేది. సో మనం వచ్చేసి ఇక్కడ రైట్ పోవాలి. సో పోతూ ఉంటే ఇక్కడ చూస్తుంటే ఎంతో బాగుంటుంది తెలుసా. సో మనం ఇండియాలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో ఉన్నామా అనే ఫీల్ వస్తుంది అనమాట. ఈ కొంచెం
అంటే ఎయిర్పోర్ట్లో మాత్రమే అనుకోండి, టెర్మినల్ 2లో ఇంకా బాగా అనిపిస్తుంది. సో రియల్గా చూడండి, మన కెమెరా వచ్చేసి డాష్ బోర్డ్లో కొంచెం క్లారిటీ కనిపించేది అనమాట. మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ రిఫ్లెక్షన్ అదే పడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మీరు బండి. సో ఎవరైనా సైడ్ నిలబెట్టారనుకో దాన్ని తగిలించుకొని వెళ్ళిపోతారు, చెప్పిన మాట వినకపోతే గిన. లేకుంటే ఫైన్ ఆన్ ది స్పాట్ కట్టేటట్టుంటే వదిలేస్తారనమాట. సో అందుకే మీరు ఎప్పుడైనా కానీ సైడ్లు ఎక్కడంటే అక్కడ నిలబెట్టద్దండి. ఈ ఏరియాలో మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా వాళ్ళ సైరన్ ఇచ్చినారంటే ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళిపోండి, అది విషయము. చూసినారా ఈ ఫ్లైఓవర్ చూసినారా పైన, మనం పైన నుంచి వచ్చి మళ్ళీ ఇక రౌండ్ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చినాము. కిందికి వచ్చిన వెంటనే సో మళ్ళీ ఇక్కడ మీరు రైట్ తీసుకోవాలి, ఆ ఫ్లైఓవర్ దగ్గర రైట్ తీసుకోవాలి. బాగా గమనించండి. ఒకవేళ మీరు హైవే కనెక్ట్ అవ్వాలనుకుంటే రైట్ సైడ్ ఉంటుంది, ఇమీడియట్గా రైట్ తీసుకుంటే మళ్ళీ హైవే కనెక్ట్ అవుతారు, టోల్ రోడ్డు పోతారు. సో అట్లా పోకుండా లెఫ్ట్ సైడ్ రండి మీరు అయితే గిన. సో లెఫ్ట్ సైడ్ వస్తే గిన మనము ఓలా ఊబర్ పార్కింగ్కి వెళ్ళిపోవచ్చు. చక్కగా ఒకటే రోడ్డు పోతా అంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో మనము పికప్ చేసుకుంటే వాళ్ళంటే దగ్గర రైట్ తీసుకోవాలి. ఆ కార్ బ్లూ కార్ పోతుంది కదా, అదే సారీ ఈవీ కార్ పోతుంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్, అట్లా రైట్ తీసుకుంటే కానీ మనం ఓలా ఊబర్ అనేది పోవచ్చు. సో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇలాగ స్ట్రైట్ వెళ్ళిపోతే గిన ఫస్ట్ రైడ్ కాకుండా సెకండ్ రైడ్ తీసుకుంటే గిన సో మనం టర్మినల్ 1లో పికప్ చేసుకోవడానికి కూడా వెళ్ళొచ్చు. సో ఇంటికైతే వచ్చేసిన నేను. మనకి లాస్ట్ డ్రాప్ నారాయణ హృదయాల దగ్గర డ్రాప్ అయింది. అక్కడి నుంచి ఖాళీ వెహికల్ అయితే వచ్చేసినాను నేను, 16 కిలోమీటర్లు వచ్చినాను. సో ఇప్పుడు వచ్చేసి మనము లాస్ట్ ఫైనల్ ఎర్నింగ్స్ ఎంత చేసినాము, ఎన్ని బుకింగ్ చేసినాము, ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాము అని చూసుకునే ముందుగా నిన్న డ్యూటీ ఆన్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేసినాం కదా. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 287 కిలోమీటర్లు తిరిగినాను. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ ఎర్నింగ్స్ ఎన్ని బుకింగ్ చేసినాము. బుకింగ్స్ అంటే ఎందుకంటే నిన్న చేసి 6 బుకింగ్లు ఉండాలా. సో దానిలో కూడా చూసేద్దామంటే అలాగే 6 5 ఉండాలి సంథింగ్, అంటే అవి కూడా లెస్ చేసి అలాగే నిన్న డ్యూటీ స్టాప్ చేసినాం కదా, అప్పటికి 2033 రూపాయలు తీసేయాలన్నమాట. సో అది కాకుండా ఈరోజు ఎంత చేసినాము నిన్నటి నుంచి అనేది చూద్దామండి ఇప్పుడు. సో నిన్న దాంట్లో 31వ తేదీ చూసుకుంటే 3057 రూపాయలు. ఇందులో వచ్చేసి మనకి 2030 రూపాయలు తీసేయాలి. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దామండి. 3057 రూపాయలు, సో మైనస్ 2033 రూపాయలు, సో 1024 రూపాయలు 31వ తేదీ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్లస్ మళ్ళీ ఈరోజు చేసిండేది, ఈరోజు వచ్చేసి 1వ తేదీ 3585 రూపాయలు చేసినాము. 3585 రూపాయలు. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 4609 రూపాయలు అయింది కరెక్ట్గా. ఇందులో డీజిల్కి వచ్చేసి 1300 రూపాయలు తీసేయాలి. 1300 రూపాయలు డీజిల్కి పోతే నాకు మిగిలిండేది వచ్చేసి 3309 రూపాయలు. సో మిగిలిండేది అంటే మళ్ళీ ఇంకోటి నిన్న కూడా ఇలాగే మర్చిపోయినా, టోల్ తీసేయాలి. ఎయిర్పోర్ట్ పోయినా, ఎయిర్పోర్ట్ నుంచి ఖాళీబండి వచ్చినాను 30 కిలోమీటర్లు. సో టోటల్గా అయితే మనకు ఒక 40 కిలోమీటర్లు వేస్ట్ అనుకోండి. సో ఇందులో వచ్చేసి టోల్కి 115 రూపాయలు తీసేయాలి, 115. సో టోల్ తీసేసిన తర్వాత నాకు మిగిలిండేది వచ్చేసి 3194 రూపాయలు మిగిలింది. సో ఇది విషయము. సో ఇప్పుడు వచ్చేసి బుకింగ్స్ చూద్దామండి. ఈరోజు 1వ తేదీ వచ్చేసి 11 బుకింగ్లు చేసినాను. సో నిన్న 9 బుకింగ్లు అంటే 4 బుకింగ్లు చేసినట్లు అంతే, 5 బుకింగ్లు 6, నిన్న 5 బుకింగ్లు ఉన్నాయి 31వ తేదీ. ఈరోజు 4 బుకింగ్లు చేసిన, టోటల్ వచ్చేసి 15 బుకింగ్లు చేసిన కరెక్ట్గా. అంటే సో ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 15 గంటల సేపు కరెక్ట్గా ఉన్నా. నిన్న 9:30కి బండి తీసినాను. సో ఇప్పుడు వచ్చేసి 12:25 అవుతుంది. ఇది విషయము, కరెక్ట్గా 15 గంటల సేపు చేసినాను. సో కొంచెం బాగానే పర్లేదు అనిపించింది, కానీ కొంచెం ఎక్కువ అవర్స్ కష్టపడాల్సి వస్తుంది. సో నైట్ టైం కాబట్టి బాగా నిలిచిపోతున్నాను, ఎక్కువ సమయం కూడా వేస్ట్ అవుతుంది. అది కాక ఒక 40 కిలోమీటర్లు వేస్ట్, అది కూడా ఒక 300 రూపాయలు డీజిల్కి వేస్ట్ అనుకోండి. లేకుంటే అది కూడా మిగిలేదా మనకి. సో 1300 అయింది కదా, ఆ 300 ఉంటే కొంచెం మనకి ఇంకా మిగిలేదనమాట. సో ఫైనల్ ఎర్నింగ్స్ అయితే చూసినారు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.